సభలన్నీ చేసినప్పుడు అప్పుడు తొలి దశ మలి దశ ఉద్యమంలో ఎందుకు చేసినామంటే తెలంగాణ అంతర్గత వలస పాలనకు గురైంది. ఇంటర్నల్ కాలనీ అంటే ఏంటంటే పరాయి దేశం వాడు వచ్చి ఇండియాను కాలనీ చేసుకుని మార్చుకుంటాడు. బ్రిటిష్ వాడు, అంతకంటే ముందు ఫ్రెంచ్ వాడు, అంతకంటే ముందు పోర్చుగీస్ వాడు, వీళ్ళందరూ పెత్తనం చేసినారు. చేసి తన సంపదను ఆ దేశం తీసుకొని పోతాడు. ఇక్కడ రాజకీయ పెత్తనం చేస్తాడు, ఆర్థిక పెత్తనం చేస్తాడు, సంపదను వాడి దేశం కొల్లగొట్టుకొని తీసుకొని పోతాడు. అది అట్లా తయారైంది. నదులన్నీ 80% గోదావరి తెలంగాణలో బారుతున్నది, 70% కృష్ణా తెలంగాణలో బారుతున్నది. కానీ నీళ్లు తెలంగాణకు దక్కవు. తెలంగాణ బార్డర్లో ఆంధ్ర తెలంగాణ మొదలయ్యే ముందు అక్కడ కడతారు. మునక తెలంగాణ ఉంటుంది, పారకం ఆంధ్రాలో ఉంటుంది. ఈ దోపిడిని అరికట్టాలి. మీరు 200 మీరు 100 మేము. ఏమైతే అసెంబ్లీలో ఏముంటుంది? ఇన్ పార్లమెంట్ ఓన్లీ హెడ్స్ ఆర్ కౌంటెడ్, నాట్ బ్రెయిన్స్. ప్రజల మెదడు ఆలోచించరు, మెదడు చూడరు, ఓన్లీ చేతులు లెక్క పెడతారు, తలకాయలే లెక్క పెడతారు. 200 వాళ్ళు ఉంటే 100. ఏమైంది? తెలంగాణ పర్మనెంట్ కాలనీ అయిపోయింది. అందుకని నిధులన్నీ అట్టే పోతున్నాయి, నియామకాలు అట్టే పోతున్నాయి, నీళ్ళన్నీ అట్టే పోతున్నాయి. తర్వాత తెలంగాణను ఇక్కడ తిని ఇక్కడ ఎక్కిరిస్తున్నారు, సినిమాలు తీస్తున్నారు ఎక్కిరిస్తూ. దీన్ని అంతా నిరసించాలి. అవమానాల నుంచి, అంతర్గత వలసపాల నుంచి, దోపిడీ నుంచి తెలంగాణ విముక్తి చేయాలి. అందుకని ఆయన అందరికంటే ముందు మేల్కొన్నాడు, అందరినీ మేల్కొల్పిండు. అందుకని ఈరోజు మనం తలుచుకోవాలి. ఆయన గద్దర్తో కలిసి అనేక ఉద్యమాలు చేసింది. చుక్క సత్య, ఇక్కడ చుక్క రవి ఉన్నట్టు ఒగ్గు కళాకారులు ఉన్నారు. గద్దర్కు పాట నేర్పినప్పుడు గొంగడేసుకొని గోసి కట్టుకొని డోలు కొట్టుకుంటూ ఎట్లాడాలను చుక్క సత్తయ్య నేర్పినప్పుడు పక్కనే కూర్చున్నాడు సంగబెట్టి సత్యనారాయణ గారు. మేము అన్ని ఉద్యమాల్లో ఉన్నాం. 69లో మాది గౌలిగూడనే తోడుపోడు సంఘం మాది. ఆ తర్వాత అంటే పగలగొట్టుడు తగలబెట్టుడే. ఆ తర్వాత మలిదశ ఉద్యమం మళ్ళీ అక్కడే మొదలుపెట్టినాం మేము అందరం కలిసి. కాబట్టి ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉన్నందువల్ల నేను మాట్లాడుతున్నాను. అయితే తెలంగాణ వచ్చింది. ఆ రోజు ఆయన ఎప్పుడు చెప్పేవాడు, భౌగోళిక తెలంగాణ సరిపోదు. జయశంకర్ గారికి సంగమెడి సత్యనారాయణ గారికి భేదాభిప్రాయాలు ఏంటంటే ఆయన ఏదో ఒక తెలంగాణ రాణి అనేవాడు. కానీ ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ కానీ సంగమెడి సత్యనారాయణ గారిని ఒప్పుకునేది కాదు. అది ప్రజాస్వామిక తెలంగాణ రావాలి, ప్రజల రాజ్యం ఉండాలి. భౌగోళిక ఏమవుతుంది? ఏమైంది చూసినాం కదా మనం. ఏమైంది? 10 ఏళ్ళు ఏమైంది? ఆ రోజు మనం ఇంకొకటి ఏంటంటే ప్రజల్ని చైతన్యవంతం చేయాలంటే కళాకారుల గొంతునే వాడాలి. పాలో ఫ్రేరే చెప్పినట్టు రాజకీయ ఆధిపత్యాన్ని రాజకీయ చైతన్యంతో ఎదిరించలేనప్పుడు ప్రజా సంస్కృతిని ఆయుధంగా మలుచుకోవాలన్నాడు ఆయన. లెట్ us యూస్ పాపులర్ కల్చర్ as మీన్స్. అదే చేసిండు అన్ని చోట్ల. ఊరూరా ఎవరు పాటలు పాడింది? ఎవరు? మాలమాదిగలే కదా. వాళ్ళ దగ్గరనే ఉంది. 80% కళాకారులు మాలమాదిగలే ఉన్నారు. ఎందుకున్నారంటే అప్పుడు మాకు అనిపించింది వేదన నుంచి వేదం పుడుతుంది. కష్టాలు ఉన్నారు కదా, వాళ్ళంతా అంటరానితనంలో ఉన్నారు కదా, దోపిడీలు ఉన్నారు కదా. వేదన నుంచి వేదం పుడుతుంది, శోకం నుంచి శ్లోకం పుడుతుంది. అందుకనే వాళ్ళే ముందున్నారు. కళాకారులుగా దళితులే ఉన్నారు. అందుకని వాళ్ళని ముందు పెట్టాలనుకున్నాం. వాళ్ళందరితో చైతన్యం, ఊరూర చైతన్యం. పాల్ రోబ్సన్ సృష్టించడం. మా నలిగంటి శరత్ కూడా చెప్తుంటాం. పాల్ రోబ్సన్ నీగ్రో కవి. అమెరికాలో కూడా అందరికంటే గొప్ప కళాకారులు, గాయకులు నీగ్రోసే. వాళ్ళ తెల్లతోలు వాళ్ళు నల్లోళ్ళు నీగ్రోలు నిల్చుంటే, కళాకారులు నిల్చుంటే, తెల్లతోలు కళాకారులు వాళ్ళ ముఖాలెత్తు కూడా ఉండరు నైపుణ్యంలో. పాల్ రోబ్సన్ పాడుకుంటూ పోతే ఎట్లా పాడేవాడు ఆయన. కచేరీ మొదలయ్యేటప్పుడు చెప్పేవాళ్ళు. ఈ సంగమెడి సత్యనారాయణ గారు, నేను అన్ని చోట్ల చెప్పినాం. సత్యనారాయణ గారు కూడా పాల్ రోబ్సన్ తలుచుకునే వాళ్ళు. నల్గంటి శరత్ గుర్తుండి ఉంటుంది. పాల్ రోబ్సన్ సంగీత కచేరీ మొదలైతే ప్రకటన వచ్చేది, లేడీస్ అండ్ జెంటిల్మెన్, నౌ ది కాన్సర్ట్ ఆఫ్ పాల్ రోబ్సన్ విల్ బిగిన్. బిఫోర్ he begins his concert, there is a word of caution. Remove your glasses, keep them in cases. Remove your watches, keep them in pockets. Because once Paul Robeson opens his mouth, there is every danger of his voice breaking glasses. కళ్ళద్దాలు పగులుతాయి ఆయన గొంతుకు. గద్దర్ పాడితే సంగమరెడ్డి సత్యనారాయణ గారు చెప్పేవారు, అది పాల్ రోబ్సన్ గురించి చెప్పినవయ్యా నువ్వు, అమెరికాలో నీగ్రో ఆయన గొప్పోడే. కానీ సంగమరెడ్డి సత్యనారాయణ గారు ఏం చెప్పేవారు, మా గద్దర్ పాడితే మన గుండెలు పగిలిపోతాయి. ఇంకొక మాట చెప్పేవాడు,
చార్లీ చాప్లిన్ పెద్ద కళాకారుడు కదా, ప్రతి ఒక్కరూ చార్లీ చాప్లిన్ సూపర్ స్టార్. సూపర్ స్టార్ అంటే ఏంటంటే ఆ మనిషి లెక్కనే డ్రెస్ వేసుకోవాలి, ఆ సూపర్ స్టార్ లెక్కనే ఉంటారు. రాజేష్ ఖన్నాకు అట్లనే ఉండేది. చార్లీ చాప్లిన్ ఉన్నప్పుడు చార్లీ చాప్లిన్ ముస్టాస్, చార్లీ చాప్లిన్ క్యాప్, చార్లీ చాప్లిన్ అంబ్రెలా, చార్లీ చాప్లిన్ స్టిక్, చార్లీ చాప్లిన్ నెక్టై. అట్లా చార్లీ చాప్లిన్ ఆఖరికి చార్లీ చాప్లిన్ ఇమిటేషన్ కాంపిటీషన్ పెడితే ఆయన కూడా పోయిండు. చార్లీ చాప్లిన్ కాంపిటీషన్లో పాల్గొన్నాడు. అసలు ఆయనకు 4th ప్రైజ్ వచ్చింది, ఇంకెవరికో 1st ప్రైజ్ 2nd ప్రైజ్ వచ్చింది. గద్దర్ తోటి మేము అని చెప్పేవాళ్ళం, సంగమిడి సత్యనారాయణ గారు కూడా చెప్పేవారు, గద్దర్ కనుక ఇమిటేషన్ కాంపిటీషన్లో పాల్గొంటే, ఎందుకంటే ప్రతి ఊర్లో ఒక 20 మందిని తయారు చేసిండు గద్దర్ లాగానే, గోసి గొంగడు వేసుకొని ఎగిరేళ్ళు పాటోళ్ళు. గద్దర్ కనుక ఆ కాంపిటీషన్లో పాల్గొంటే నీకు 5th ప్రైజ్ వస్తుంది అనేవాళ్ళు. అంతమందిని తయారు చేసిండు గద్దర్. ఇది తెలంగాణ సంస్కృతి ఔన్నత్యం. ఇది ఇట్లా కళాకారుల వల్లనే తెలంగాణ వచ్చింది. పృథ్వీరాజ్ కూడా వాళ్ళ ఫాదర్ సంగమేడి సత్యనారాయణ ఎంత అద్భుతంగా పాడేవాళ్ళు. ఒక మాట చెప్పి ఆపేస్తాను నేను. ఆయన సంజీవరెడ్డి మామ పాడేంగే పాయిజామా ఎందుకు పాడిండు తెలిసిన? చక్రపాణి యాదవ్ కౌన్సిల్ చైర్మన్ సంజీవయ్యతో కలిసి పనిచేసిండు. సంజీవయ్య తమ్మునిలాగానే పెరిగిండు. ఆయనను సంజీవరెడ్డి, ఏసీ సుబ్బారెడ్డి, తర్వాత బ్రహ్మానంద రెడ్డి ఎట్లా అవమానించిందంటే అది విని చూసి రాసిన. తెలంగాణ ఉద్యమం అంశం కూడా ఉంది, దళిత ఉద్యమం కూడా ఉంది. ఆయన లోపలికి వెళ్తుంటే ఆయన తోసుకొని పోయేవాళ్ళు. ముఖ్యమంత్రి సంజీవయ్య తోసుకొని పోయి ఆయన కుర్చీ మీద కాలు పెట్టేవాళ్ళట. ఆయన రాకముందే పెట్టి, ఏంటి చూస్తున్నావేంటి, నీ కుర్చీ మీద కాలు పెట్టినామనా, నీ కుర్చీ మీద ఎడవ కాలు పెట్టినామనా, నీ కుర్చీకి మా కుడికాలు అర్హతుందా, అట్లా ఏడిపించినారు ఆయన. ఇది విని సంజీవరెడ్డి మామ పాడేంగే పాయిజామా అన్నాడు. బందరికే కారునామా, దళితులు ఇంత ఘోరంగా అవమానించిన ఉండనిచ్చిన ఆయన పాపం సంజీవయ్యను తొలి ముఖ్యమంత్రి, మళ్ళీ ఎవరు ముఖ్యమంత్రి కాలేదు. అందుకనే ఆయన తలుచుకోవాలి. ఇప్పుడు మనం చేయవలసింది, ఆయన చెప్పిన భౌగోళిక తెలంగాణ మనకొద్దు, ప్రజాస్వామిక తెలంగాణ కావాలన్నాడు. అందరూ దొంగలు ఎలక్ట్ అవుతుండ్రు. ఇప్పుడు ఏమైనా మంచోడు ఎలక్ట్ అవుతుండా? ఏ పార్టీ అన్నా, ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ ఏ పార్టీ అన్నా మంచోళ్ళకి టికెట్లు ఇస్తున్నాయా? రిజర్వేషన్ లేని చోట దళితులకు టికెట్లు ఇస్తున్నాయా? రిజర్వేషన్ చోట ఉన్న చోటనేనా? అక్కడ మీరు చెప్తే కూర్చోమంటే కూర్చోవాలి, లేవంటే లేవాలి. ఏముంటుంది? బీసీలకు ఏముంది, ఎస్సీలకు ఏముంది, ఎస్టీలకు ఏముంది, ఆదివాసులకు ఇచ్చిన హక్కులు ఎక్కడున్నాయి? 5th షెడ్యూల్ ఎక్కడ అమలవుతుంది? తరిమేస్తున్నారు కదా వాళ్ళందరినీ. ఆఖరికి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఎక్కడుంది? చెంచులు తరుముతున్నారు, గోండులు తరుముతున్నారు, కోయలు తరుముతున్నారు, కొండరెడ్లు తరుముతున్నారు. ఏం ప్రజాస్వామ్యం ఉంది? ఢిల్లీ వాళ్ళు సమాధానం చెప్పాలి, ఇక్కడ ఉన్న సమాధానం చెప్పాలి, అన్ని పార్టీలకు సమాధానం చెప్పాలి. అన్ని పార్టీలను కోర్టుల బోర్డులో నిల్చోబెట్టి మీరు తలంచుకుంటూ మౌనంగా కింది చూపులు చూస్తూ మేమిచ్చే సంజాయిషికి, మేమిచ్చే ఛార్జ్ షీట్కు మీరు సమాధానం చెప్పండి రా అని చెప్పాలి. అన్ని పార్టీలను చెప్పాలి. అప్పుడే ఆయనకు అసలైన ఇవ్వాలి అవుతుంది.